మీకేమైనా సర్జరీ అయ్యింది. లోపల రాడ్స్ ఏషిండ్రు, ప్లేట్స్ ఏషిండ్రు, స్క్రూస్ ఏషిండ్రు. అండ్ కొన్ని రోజులకు అవి ఇరిగిపోతాయి. సో, బ్రోకెన్ ఇంప్లాంట్స్ ఉంటాయి. సో, ఈ బ్రోకెన్ ఇంప్లాంట్స్ ఎందుకొస్తాయి? ఎందుకు బ్రేక్ అయితది? అండ్ దాన్ని బ్రేక్ అయితే ఏం చేయాలి? సో, ఇవి విల్ జస్ట్ టాక్ అబౌట్ ఇట్ బ్రీఫ్‌లీ. సో, ఒకటి ఇంప్లాంట్స్ మెటీరియల్స్ గురించి మనం మాట్లాడినాం. ఎన్నో సార్లు చాలా స్ట్రాంగ్ మెటీరియల్స్‌తోని చేస్తారు. టైటానియం గానీ, స్టెయిన్‌లెస్ స్టీల్‌తోని గానీ. సో, అయినా కూడా మనకి మెటీరియల్ ఒక్కటే స్ట్రెంత్ ఇచ్చేది కాదు కాంపోనెంట్‌కి. మెయిన్ ఒక యూనిట్‌కి స్ట్రెంత్ ఇచ్చేది ఒకటి మెటీరియల్. ఇంకోటి దాని షేప్ అండ్ కాన్ఫిగరేషన్ కూడా. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ పేపర్ ఉందనుకోండి. దీన్ని ఈ డైరెక్షన్‌లో ప్రెస్ చేస్తే నలిగిపోతది. కానీ ఈ పేపర్‌ని రోల్ చేసి సేమ్ మెటీరియల్‌ని ప్రెషర్ ఇస్తే అంత ఈజీగా నలిగిపోవట్లేదు. సో, ఆ షేప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకటి. సో, దాన్ని కన్‌స్ట్రక్టివ్ స్టెబిలిటీ అంటారు. సో, ఏ బోన్ ఇరిగినా కానీ దాన్ని బ్రిడ్జ్ చేస్తే బోన్ ప్లస్ ఇంప్లాంట్ ఆ 2 కలిపి ఒక స్టేబుల్ స్ట్రక్చర్ ఇవ్వాలి. సో, కొన్నిసార్లు స్టేబుల్ స్ట్రక్చర్ అంతగా ఇయ్యే. ఎందుకంటే కొన్నిసార్లు బోన్ చిట్లిపోతది. బోన్ లాస్ ఉంటది, సిగ్నిఫికెంట్ గ్యాప్ ఉంటుంది మధ్యలో. సో, అందువల్ల కన్‌స్ట్రక్ట్ అంత స్టేబుల్ ఉండకపోవచ్చు. కన్‌స్ట్రక్ట్ స్టేబుల్ ఉండకపోతే ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇంప్లాంట్. సెకండ్ థింగ్ ఏంది అంటే మనకి ఫ్రాక్చర్ అతకకపోతే. సో, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. సో, కొన్నిసార్లు కన్‌స్ట్రక్ట్ స్టేబుల్ లేదు అంటే అతికే టైం కన్నా ముందే ఇరిగిపోగలుగుతుంది. కానీ డిలేడ్‌గా ఇరిగేది ఎందుకంటే ఫ్రాక్చర్ అతకకపోతే.